పొద్దున్న లేస్తే పంచాంగం. అడుగడుగున యమగండాలు, రాహుకాలాలు, శుభముహూర్తాలు, సుముహూర్తాలు, పెళ్ళికి ముహూర్తం, బిడ్డకు ముహూర్తం, ప్రతి దానికి ఒక ముహూర్తం. ఇంతగా జ్యోతిష్యాన్ని నమ్మాలా? ఇంత అవసరం ఉందా? అసలు జ్యోతిష్య ప్రభావం మనిషి మీద ఇంత ఉంటుందా? 100కి 200% ఉంటుందండి హ్మ్. ఇక్కడ. ఎందుకు ఉంటుంది అంటే, మనం పుట్టినప్పుడే, మనం పుట్టే ముందుగానే నవగ్రహాలు అన్నాం, అవును. నవమాసాలు అన్నాం. అవును. ఓకే. ఓహ్! నవమాసాలు ఎక్కడి నుంచి వచ్చినవి? నవగ్రహాల నుండే వచ్చినవి మనకి నవమాసాలు కూడా. ఓహ్! కాబట్టి 9 నెలలు గర్భవాసం చేస్తే గాని మనకు పిల్లలు రారు. అవును. కాబట్టి మీకు ఆరంభం నుంచి కూడా గ్రహం పనిచేయటం ఉంటుంది. ఓకే. 9 నెలలు ఏ విధంగా అయితే ఉన్నాయో, 9 గ్రహాలు మనకి వాటి మీద ఫలితాన్నిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క గ్రహం పోషింపబడుతుంది. ఆ హ్మ్. పిండం యొక్క ఉద్భవం ఏ రోజు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఓకే. కానీ ఆ ఆరంభ లగ్నాన్ని నుంచి గూడా కొందరికి మూడో నెల రాగానే అబార్షన్ అయిపోయింది. అవును. నాలుగో నెలలో వస్తే అబార్షన్ అవును. అయిపోయిందంటారు. అంటే ఆ యొక్క ధాతువు ఏ సమయంలో, ఏ లగ్నంలో అక్కడ వచ్చిందనేది ఎవరికీ తెలియని ప్రశ్న. కాబట్టి అక్కడ నుంచి ఆ లగ్నం నుండి గ్రహాలు పనిచేయటం మొదలుపెడుతున్నాయి. ఓకే.